కర్కాటక రాశి మిత్రులారా, మార్చ్ 2026 రాశి ఫలితాలు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మార్చ్ 26 గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూద్దాం. గురు భగవానుడు 11వ స్థానంలో, శని 9వ స్థానంలో భాగ్యం ధర్మ పరీక్షలో ఉన్నారు. లాభం ఆశలు నెరవేరుస్తారు. రాహు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు. కేతు 2వ స్థానంలో మాట మీద వచ్చి కూర్చున్నారు. కుజుడు 12వ స్థానంలో వ్యయం దగ్గర కూర్చున్నారు. నిద్ర లేని తనాన్ని కూర్చున్నారు. సూర్య భగవానుడు బుధ భగవానుడు 9-10 స్థానంలో మార్పు. శుక్రుడు 8వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు, మీ భయాన్ని పరీక్షించే నెల. బాగా గుర్తుపెట్టుకోండి, సాధారణ నెల కాదు, మీ భయాన్ని పరీక్షించే నెల అని చెప్పేశారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఇంకా మరి ఎవరు జాగ్రత్త పడాలి? మీరే కదా జాగ్రత్త పడాలి. సరే, మరి యొక్క పై అధికారం నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం మిశ్రమంగానే ఉంటుంది ఉద్యోగస్తులకి. విదేశాలకి ట్రైనింగ్స్కి వెళ్ళవచ్చు. ఆన్సైట్ ద్వారా ఉద్యోగానికి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ఒక్కొక్కరికి నా ఉద్యోగం ఈ నెల ఉంటుందా ఉండదా అని ఒక అవభృతమైనటువంటి దీంట్లో ఉన్నారు. భయపడకండి, ఏమి కాదు. కర్కాటక రాశి మిత్రులు చాలా బాగుంటారు. శని 9వ స్థానంలో ప్రమోషన్స్ ఉన్నాయి, కానీ ఆలస్యంగా ఉన్నాయి. మార్చి 18 తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. రాహు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు చేస్తున్నారు. జాబ్ మార్పులు తథ్యం. ప్రైవేట్ రంగం వారికి పేషెన్స్, కాన్సన్ట్రేన్సీ ఉండాలి కంపల్సరీగా. భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు పై అధికారులు చెప్పకండి. ఇమ్మీడియట్గా రాజీనామా ఇవ్వడము, రిజైన్ లెటర్ అంతా ఇవ్వడం అన్నీ చేయకండి. వాళ్ళకేం నష్టం లేదు, మీకే నష్టం. వచ్చే నెల జీతం రాదు. కాబట్టి ఉద్యోగస్తులు పేషెన్స్గా ఉండాల్సిందే.